హలో హాయ్ ఫ్రెండ్స్. మీ గురించి ఒక మంచి వీడియో తీసుకొని వచ్చాను. ఆహ్, ఇదేంటంటే ఎంఎల్హెచ్‌పి జాతీయ ఆరోగ్య మిషన్ భాగంగా హన్మకొండ జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీగా ఉన్న మిడ్ లెవెల్ హెల్త్ కేర్ ప్రొవైడర్ ఎంఎల్హెచ్‌పి పోస్టుల భర్తీకి ఆహ్, దరఖాస్తులు స్వీకరించబడుతున్నాయి. కానీ మీకు బ్యాడ్ న్యూస్ ఏందంటే రేపటికి లాస్ట్ డేట్ 26/3/2025. దీనికి ఏ విధంగా అప్లై చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో చూపెడతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గూగుల్‌లో వచ్చేసి హనంకొండ డాట్ హనంకొండ డాట్ తెలంగాణ డాట్ ఈ నోటిఫికేషన్ ఓపెన్ చేయండి. ఈ ఫస్ట్ ఏదైతే మెనూ ఉందో దీన్ని క్లిక్ చేయండి. హన్మకొండ డిస్ట్రిక్ట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. ఓకే, దీనిలో వచ్చేసి ఇవన్నీ ఆప్షన్స్ కనబడతాయి. లేటెస్ట్ డిఎంహెచ్ఓ హనంకొండ ఫిల్లింగ్ 13 వేకెన్సీస్. మీకు 13 వేకెన్సీలు ఉన్నాయండి దీంట్లో. ఎంఎల్హెచ్పి ఇన్ హనంకొండ డిస్ట్రిక్ట్. ఇది మళ్ళీ కాంట్రాక్ట్ బేసిక్. ఓకే, ఇది పర్మనెంట్ జాబ్స్ కాదు, కాంట్రాక్ట్ బేసిక్సే. కాంట్రాక్ట్ బేసిక్కి కూడా కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. అవి ఏంటో చూద్దాం ఒకసారి. ఓకే, ఇది ఏంటంటే మీకు రేపటికే లాస్ట్ డేట్ చెప్తాను, అది కూడా చెప్తాను. 13 వేకెన్సీస్ ఓపెన్ చేద్దాం. ఇది దీంట్లో నోటిఫికేషన్ ఆఫీస్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ హనంకొండ డిస్ట్రిక్ట్. దీంట్లో వచ్చేసి 13 వేకెన్సీలకు వాళ్ళు పిలుస్తున్నారు ఎంఎల్హెచ్పిస్. ఓకే, ఎంఎల్హెచ్పిస్ అంటే మీకు ఐడియా ఉంటుంది. ఏంటంటే మిడ్ లెవెల్ హెల్త్ కేర్ ప్రొవైడర్, ఎంఎల్హెచ్పి అండర్ నేషనల్ హెల్త్ మిషన్ కింద ఇది తెలంగాణలో అప్లికేషన్స్ తీసుకోబడుతున్నాయి. దీనికి 26/3/2025, ఇది నేను లాస్ట్ మూమెంట్లో మీకు ఈ వీడియో చేయబడుతుంది. 26/3/2025 till 5 PM, అంటే రేపు ఈ వీడియో చూసిన తర్వాత కూడా మీరు రేపు అప్లై చేసుకోవచ్చు. క్లియర్ కట్. ఓకే, ద డౌన్లోడ్ అప్లికేషన్ షాల్ బి ఫిల్డ్ బై క్యాండిడేట్, అంటే డైరెక్ట్ క్యాండిడేటే అప్లికేషన్ని ఫిల్ చేసి డిఎంహెచ్ఓ హన్మకొండ డిస్ట్రిక్ట్లో సబ్మిట్ చేయాలి. డిఎంహెచ్ఓ. ఓకే, ఇది డిఎంహెచ్ఓ ఆఫీస్ వచ్చేసి మనకు వరంగల్లో ఒకటి ఉంది. డిఎంహెచ్ఓ ఆఫీసు వరంగల్లో ఆటోనగర్ కెనాల్ దగ్గర ఉంటుంది. ఇంకోటి హన్మకొండలో వచ్చేసి మీకు మిషనరీ హాస్పిటల్ దగ్గరలో ఉంటుంది కావచ్చు. ఒకసారి మీరు తెలుసుకోండి. దీనికి వచ్చేసి లాస్ట్ డేట్ 26/3/2025 5 PM. ఇది కలెక్టర్ ఆఫీస్లో ఉంది. డిఎంహెచ్ఓ ఆఫీస్ కలెక్టర్ ఆఫీస్లో కూడా ఒకసారి తెలుసుకోండి మీరు. ఓకే, దీనికి వచ్చేసి దీనిలో ఏంటిది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ డిస్ట్రిక్ట్ హెల్త్ ఆఫీసర్ హనంకొండ నోటిఫికేషన్ ఇచ్చారు. దీనిలో ఎంబీబీఎస్ బామ్స్ డాక్టర్ డెసిగ్నేషన్స్ ఇది సపరేట్, ఎంఎల్హెచ్పి స్టాఫ్ నర్స్ సపరేట్. ఇవి రెండు కూడా కాంట్రాక్ట్ బేసిక్స్. ఓకే, దీనికి గాను 13 పోస్టులు అండి. 13 పోస్టులు కాంట్రాక్ట్ బేసిక్స్. ఇది నాట్ ఏ పర్మనెంట్ జాబ్స్. 13 పోస్టులకు యాజ్ పర్ నామ్స్ గైడ్ లైన్స్ అంటే దానికి సంబంధించినవి అది చూడండి అని చెప్తున్నారు. మల్టీ జోనల్, జోనల్ ఇవి రెండు యూనిట్ నేమ్. ఈ యూనిట్లో మీరు పనిచేస్తారు ఒకవేళ వస్తే ఈ యూనిట్లో. ఓకే, ఎంఎల్హెచ్పి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ దీనికి ఏం కావాలి? ఎంబీబీఎస్ రిజిస్టర్డ్ విత్ టీఎస్ మెడికల్ కౌన్సిల్, BMS registered with Board Indian Medicine, staff nurse BSc Nursing, who have graduated academic 20 BSc Nursing కూడా registered with Nursing Councils, BSc Nursing GNM వాళ్ళు కూడా అర్హులు, registered with Nursing Council TS, should have completed 6 months bridge program in community health CPCH. ఓకే, అన్నీ ఒకసారి మీరు తరువుగా ఒకసారి చూసి అప్లై చేసుకోండి. అయితే ఇంకోటి ఏంటంటే అప్లికేషన్ యూనిట్ దీంట్లో మళ్ళీ ఎంఎల్హెచ్పి అప్లికేషన్ యూనిట్ యాక్సెప్టెన్సీ ఇవన్నీ ఒకసారి చూడండి. ఈ జోన్ వైజ్ 4 జోన్స్ ఉన్నాయి. 4 జోన్స్లో హన్మకొండ, భద్రకాళి, కొత్తగూడెం, ఖమ్మం, మహబాద్, వరంగల్ వీటికి సంబంధించింది. ఓకే, జోన్ 4 డిస్ట్రిక్ట్స్ కొత్తగూడెం, ఖమ్మం, మహబాద్ ఇచ్చారు. ఓకే, మెథడ్ రిక్రూట్మెంట్ ఎలా నేను షార్ట్లో కంప్లీట్ ఇద్దాం అనుకుంటున్నాను ఈ వీడియోను. ఓకే, రిక్రూట్మెంట్ డిస్ట్రిక్ట్ సెక్షన్, డిస్ట్రిక్ట్ కలెక్టర్, చైర్మన్, డిఎంహెచ్ఓ మెంబర్ వీళ్ళందరూ కలిసి రిక్రూట్మెంట్ చేసే అవకాశం ఉంటుంది. దీనికి ఒక ఎవరెవరు అప్లికేబుల్ గైడెన్స్ రిక్రూట్మెంట్ దీని గురించి డిస్ట్రిక్ట్ కలెక్టర్ మెజిస్ట్రేట్ హనంకొండ ఎలిజిబుల్ అప్లికెంట్స్ టు వేకెంట్స్ పొజిషన్. ద మినిమం ఏజ్ 18 to
46 ఇయర్స్ వరకు అర్హులు. ఏజ్ క్రైటీరియా. ఓకే. మీరు ఎస్సీ ఎస్టీ బీసీ రిలాక్సేషన్కి 5 సంవత్సరాలు. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అంటే ఆర్మీ వేరే వేరే వాళ్ళు ఎవరైనా ఉన్న 3 ఇయర్స్ వాళ్ళకు రిలాక్సేషన్ ఉంటుంది. ఎన్సీసీ ఇన్స్పెక్టర్ ఎవరైతే ఇన్స్ట్రక్టర్ ఉంటారో 3 ఇయర్స్ వాళ్ళకి రిలాక్సేషన్. చాలా ఫిజికల్ అండ్ హ్యాండిక్యాపర్స్ వాళ్ళకి 10 ఇయర్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 46 ఇయర్స్ కదా, వాళ్ళకు ఇంకో 10 ఇయర్స్ 56 ఇయర్స్ దాకా ఈ విధంగా రిలాక్సేషన్ ఉంటుంది. ఓకే. నెక్స్ట్ దీంట్లో సెలెక్షన్ ఏ విధంగా అవుతుంది అంటే, సెలెక్షన్ విల్ బి డన్ మెరిట్ లిస్ట్ బేస్డ్ ఆన్ ద ఫాలోయింగ్ క్రైటీరియా. దీంట్లో మెరిట్ లిస్ట్ ప్రిపేర్డ్ సపరేట్ ఫర్ ఈచ్ కేటగిరీస్. పోస్ట్ని బట్టి మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేస్తారు. దీంట్లో 100 మార్కుల కండి 100 మార్క్స్కి 90 మార్క్స్ వచ్చేసి మీ బేస్డ్ ఆన్ ద క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ని బట్టే వస్తుంది. 90 మార్క్స్ అంటే మెరిట్ లిస్ట్, నో ఎగ్జామ్. ఓకే. దాంట్లో 10 మార్క్స్ విల్ బి అవార్డెడ్. ఏజ్ని బట్టి ఒక 10 మార్క్స్ కూడా కలుస్తాయి. అంటే అవకాశం ఉంది, మీరు అప్లై చేయండి. ఓకే. ద సెలక్షన్ విల్ బి మెయింటైన్ హెడ్ క్వార్టర్స్. దీస్ పొజిషన్స్ ఆర్ నాట్ ట్రాన్స్ఫరబుల్. అంటే ఒకరికి మళ్ళీ ట్రాన్స్ఫర్ చేయబడదు. ఇది ఇక కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఒకసారి మీరు ఫ్రీ ఉన్నప్పుడు చూడండి. కానీ ఇది మాత్రం ఓన్లీ 100 మార్క్స్. ఇక్కడ చూడండి, మెయిన్ టోటల్ మార్క్స్ 100. 90 మార్క్స్ విల్ బి అలాటెడ్ బేస్డ్ ఆన్ ద మార్క్స్ అప్టైనెడ్ ఇన్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ని బట్టే మెరిట్ లిస్ట్. ఓకే. రూల్స్ ఇది ఒకసారి చూసుకోండి. హౌ టు అప్లై నేను షార్ట్ వీడియోని చూద్దాం అనుకుంటున్నాను. దానికి ఏమేమి కావాలి ఏంటి కానీ 13 పొజిషన్స్ ఉన్నాయి. అప్లికేషన్ ఏ విధంగా అంటే, మీరు నేషనలైజ్ బ్యాంక్ ఏ బ్యాంకుకి వెళ్ళినా ఒక ఫామ్ ఉంటుందండి. ఆ ఫామ్ ఫిల్ చేసి ఈ డిఎం అండ్ హెచ్ఓ హనంకొండ ఇన్ ఫేవర్ ఆఫ్ రాయాలి. 500 రూపీస్ డీడీ తీయాలి. డీడీ అంటారు దాన్ని. ఎస్సీ ఎస్టీ వాళ్ళు 250 రూపీస్. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే. 250 ఎస్సీ ఎస్టీ, ఓసీ 500. ఓకే. దీనికి లాస్ట్ 19/3/2025 ఇష్యూ అయింది. 19/3/2025 హాలిడే అంటే 26కి లాస్ట్ డేట్. 27 స్క్రూట్నీ, 28 వరకు మెరిట్ లిస్ట్ అండ్ కాల్ ఫర్ ఆబ్జెక్షన్. 29 వరకు మెరిట్ లిస్ట్ ఇస్తారండి. లాస్ట్ డేట్ రిసిప్ట్ ఆబ్జెక్షన్ అండ్ రిప్లై టు క్యాండిడేట్. ఏమైనా ప్రాబ్లం ఉంటే అప్పుడు రిప్లై ఇవ్వడానికి 3-4 వరకు. ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చేసి 4/4కి. డేట్ ఆఫ్ కౌన్సిలింగ్ 7 వరకు పిలుస్తారండి. కాల్ చేసి పిలుస్తారు. కౌన్సిలింగ్ పిలిచి తీసుకుంటారు. జనరల్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ క్యాండిడేట్ అంటే కొన్ని ఎవరు అర్హులు, ఏంటిది దానికి సంబంధించింది అంటే 30 టీఏడిఎల్ అర్హులా లేదా ఒకసారి చూడండి. ద డిస్ట్రిక్ట్ రిజర్వ్ రైట్స్ క్యాన్సల్ సెలెక్షన్ ద ప్రాసెస్ ఎనీ టైం. అంటే ఇది తీసుకున్న రిక్రూట్మెంట్ ఎప్పుడైనా క్లోజ్ చేసుకోవచ్చు. ద మోడ్ అపాయింట్మెంట్ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్స్ బేసిక్స్ పీరియడ్ ఆఫ్ 1 year. ఇది 1 సంవత్సరం. విచ్ ఎవర్ ఇస్ ఎర్లియర్. ఓకే. అంటే 1 year అంటారు. తర్వాత సిచ్యువేషన్ బట్టి అది పోస్ట్ పోన్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. లేదు అంటే తీసేసే అవకాశం కూడా ఉంటుంది దీనిలో. నో టీఏడి విల్ బి ప్రొవైడెడ్. విల్ బి పేడ్ టు క్యాండిడేట్ ఫర్ అటెండింగ్ ఇంటర్వ్యూ అటెండ్ అవ్వడానికి టీఏడిఏ ఏమి ఉండదు. అపాయింట్మెంట్స్ విల్ వర్క్ అండర్ ద ఓవరాల్ అడ్మిషన్ కంట్రోల్. వీళ్ళ ఆధ్వర్యంలోనే జరుగుతుంది అపాయింట్మెంట్స్ అని. టర్మినేషన్ నోటీస్ ఆల్ 30 days పీరియడ్ ఐదర్ సైడ్. టర్మినేషన్ ప్రాసెస్ కూడా ఉంది 30 days బిఫోర్. క్యాండిడేట్స్ సెలక్షన్ అండర్ అవుట్సోర్సింగ్ మోడ్ షాల్ బి అపాయింటెడ్ త్రూ అవుట్సోర్సింగ్ ఏజెన్సీ. మళ్ళీ థర్డ్ పార్టీ ఉందండి దీనికి, అవుట్సోర్సింగ్ మనల్ని రిక్రూట్మెంట్ చేయడానికి. ద పోస్ట్ నోటిఫైడ్ నాట్ పర్మనెంట్. ఇక్కడ చూడండి, నాట్ పర్మనెంట్ రెగ్యులర్ గవర్నమెంట్ పోస్ట్ ప్యూర్లీ టెంపరీ. ఓకే. The panel candidates will be utilized future vacancies until period 1 year from the final date. Selection candidates in this notification. The selected candidates will be intimated through email. Official communication. The selected candidates may have to perform tours. That performer will be evaluated from the soul. So extension, termination case, future. The employment subject discipline, codal, deviation, employment of liable termination. దీంట్లో ఇటువంటి టీఏడిఎల్ ఇయ్యారట. వాళ్ళు సెలెక్షన్ చేసిందే ఫైనల్. 30 days బిఫోర్ ఏదైనా ఉన్నా క్యాన్సిల్ చేసే అవకాశం కూడా ఉంటుంది. టర్మినేషన్ ప్రాసెస్ కూడా ఉంటుంది. ఇంకా టీఏడిఏ ప్రాసెస్ ఉండదు. ఇది 1 year అగ్రిమెంట్ కాంట్రాక్ట్. ఇది ప్యూర్లీ కాంట్రాక్ట్ బేసిక్స్, నాట్ ఏ పర్మనెంట్ జాబ్. ఓకే. ఇవన్నీ ఒకసారి మీకు ఓకే అయితే దీనికి ఖచ్చితంగా మీరు అప్లై చేసుకోండి. ఇది ఏంటంటే ఓన్లీ మెరిట్ లిస్ట్ సంబంధించిందే. మెరిట్స్ తోటే మీకు వస్తుంది. ఎలిజిబుల్ అప్లికేషన్ రిక్రూట్మెంట్ విల్ బి మేడ్ బై అవార్డింగ్ 90% ఆఫ్ మార్క్స్ ఎక్స్క్లూడింగ్ ఇంట్రడక్షన్, కంప్యూటర్స్, ఇంగ్లీష్ ఆఫ్టర్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్. 10% మార్క్స్. ఏజ్ని బట్టి నేను ఇంతకుముందు చెప్పినట్టే సేమ్ దానికి సంబంధించిన ఇవి ఇచ్చారు పాయింట్స్ కొన్ని. ద కాంట్రాక్ట్స్ అపాయింట్మెంట్ డస్ నాట్ కన్ఫర్ రైట్ రెగ్యులర్ అపాయింట్మెంట్. రెగ్యులర్గా అవ్వడానికి అవకాశం లేదు.
రెగ్యులర్ అని చెప్పడానికి కూడా లేదు. దే ఆర్ ఎలిజిబుల్ కాజల్ లీవ్స్ రూల్స్. దీని ప్రకారంగా లీవ్స్ మెటర్నిటీ లీవ్ వితౌట్ ఎనీ పే అండ్ దే ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ లీవ్ లైక్ ఎర్నడ్ లీవ్ ఆఫ్ పే. ఇవి కొన్ని దానికి సంబంధించిన టర్మ్స్ అండ్ కండిషన్స్ అండి. మీరు ఫ్రీ ఉన్నప్పుడు చదవండి. నేను షార్ట్ వీడియో చేద్దాం అనుకుంటున్నాను. మీ అందరికి అర్థం కావడానికి మళ్ళీ టైం లేదు. రేపు ఖచ్చితంగా మీరు దీనికి అప్లై చేసుకోవడానికి ఉండాలి. ఓకే, 26 రేపటికే లాస్ట్ డేట్. 26/3/2025. ఇదంతా చేసేది ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్లో చేసుకోవచ్చు. మీరు డెఫినెట్గా మీరు ప్రయత్నం చేయండి. ఎవరైతే ఇప్పుడు నిరుద్యోగ యువత ఏదైనా అవకాశం గురించి చూస్తున్నారో దీంట్లో ఏదైనా ఎలిజిబుల్ క్రైటీరియా ఉంటే ఖచ్చితంగా మీరు అప్లై చేసుకోండి. డెఫినెట్గా మీరు మీ మెరిట్ లిస్ట్ తోటే మీరు కొట్టగలుగుతారని నా నమ్మకం. ఓకే, ఇంకా అప్లికేషన్ ఫామ్ ఏ విధంగా అప్లై చేయాలి? అప్లికేషన్ ఫామ్ ఇది రిజిస్ట్రేషన్ నెంబర్ అంటే ఇది వాళ్ళ ఆఫీస్ కాపీ అండి. నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ అంటే క్యాండిడేట్ నేమ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, హస్బెండ్, సెక్స్, డేట్ ఆఫ్ బర్త్, ఫోటోగ్రాఫ్. హియర్ ఇట్ సైన్ అక్రాస్ ఇట్లా సిగ్నేచర్ చేయాలి. ఇక్కడ ఫోటోగ్రాఫ్ అంటే ఇట్లా సిగ్నేచర్ చేయాలి. ఓకే, దీంట్లో ఏది మనకు సంబంధించింది టిక్ చేసుకోండి. ఎస్సీ, ఎస్టీ, ఓసీ, బీసీ ఏ దానికి సంబంధించిందో చూసుకోండి. క్యాస్ట్ ఇది వెదర్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, నో. నో అయితే నో, ఎస్ అయితే ఎస్. దేనికి సంబంధించింది అని పెట్టండి. ఎక్స్ సర్వీస్ మ్యానా, ఎస్ అయితే ఎస్, నో అయితే నో. ఇయర్స్ డీటెయిల్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ దీనిలో అంతా ఫిల్ చేసేయండి. డిస్ట్రిక్ట్ ఆఫ్ విచ్ క్యాండిడేట్ బిలాంగ్స్ యాజ్ పర్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 2018. లోకల్ క్యాండిడేట్స్ కాబట్టి లోకలే అండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇది ఒకసారి లోకల్ చూసుకోండి, చదవండి, పెట్టండి. ఏ క్వాలిఫికేషన్ ఎక్కడ, ఇయర్ ఆఫ్ పాసింగ్, నేమ్ ఆఫ్ కాలేజ్, మార్క్స్ అబ్టెండెడ్ ఇన్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్, ఇవన్నీ డీటెయిల్గా 100% రాయండి. అడ్రస్ ప్రజెంట్, నేమ్, ఫాదర్ నేమ్, ఇవన్నీ అడ్రస్, ఫోన్ నెంబర్ అదంతా డీటెయిల్స్గా నింపేసి ఇక్కడ సిగ్నేచర్, నేమ్ ఆఫ్ సిగ్నేచర్ క్యాండిడేట్ పేరు, సిగ్నేచర్ రాసేసి పెట్టండి. దీనికి సంబంధించింది ఏమేమి ఎన్క్లోజర్ చేయాలి చేసి 250 స్టడీ సర్టిఫికేట్, ఎస్ఎస్సి మోమో ఇంటర్మీడియట్ 10+ క్వాలిఫికేషన్, రిజిస్టర్ సర్టిఫికేట్, లేటెస్ట్ కమ్యూనికేషన్, రిలీవెంట్ ఎక్స్పీరియన్స్ డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటే పెట్టండి. రిలీవెంట్ ఎక్స్పీరియన్స్, క్యాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై అథారిటీ. మీ దగ్గర మీ సేవలో క్యాస్ట్ సర్టిఫికేట్ ఇస్తారు కదా, అది అప్లై చేయండి. అది పెట్టేయండి. డీడీ ఎస్సీ ఎస్టీ డిజబిలిటీ 250, 500. డీడీ నేను ఇంతకుముందు చెప్పినట్టు పెట్టేయండి. ఇది తీసుకొని పోయి మన డిఎంహెచ్ఓ ఆఫీస్లో సబ్మిట్ చేసేయండి. డిఎంహెచ్ఓ ఆఫీస్లో ఇన్వర్ట్లో ఇచ్చేస్తే మీ ప్రాసెస్లో ఈ డేట్ని బట్టి మీ సెలెక్షన్ని బట్టి అన్నీ ఉంటాయి. నేను ఏ విధంగా ఇప్పుడు డౌన్లోడ్ చేశానో అదే విధంగా మీరు కూడా డౌన్లోడ్ చేసి ఫామ్ ఫిల్ చేసి, లేకపోతే ఇంటర్నెట్ సెంటర్లలోకి వెళ్ళి వాళ్ళని అడిగినా వాళ్ళని చెప్తారు. మెయిన్ డిఎంహెచ్ఓ ఆఫీస్ ఇది. కలెక్టర్ ఆఫీస్లో కూడా మీరు పోయి ఒకసారి ఎంక్వైరీ చేయొచ్చు. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ. నేను షార్ట్లో వీడియో చేద్దాం అనుకుంటున్నాను, అందుకే షార్ట్లో చెప్పేశాను. ఓకే, మీకు అర్థమైంది అని నేను అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉన్నా క్లారిఫికేషన్ కైనా నాకు మెసేజ్ చేయండి, కామెంట్లో రాయండి. డెఫినెట్గా నేను నా త్రూ నేను మీకు హెల్ప్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్, సీ యూ.